Life is full of oppositions and opportunities with warranty but no guarantee. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంజీవన్ ఇన్ న్యూమరాలజీ. ఈరోజు మనతో పాటు అనిల్ రాజ్ గారు ఉన్నారు. ఆయన ఒక మంచి న్యూమరాలజిస్ట్, మన అందరికీ తెలిసిందే ఇది. సార్, మీ రెగ్యులర్గా మీ వీడియోస్ అన్నీ చూసుకున్నట్టయితే మీరు ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్. సో మీరు ప్రతి ఎపిసోడ్లో కూడా మీరు ఇప్పుడు బేసిక్గా వాడే వర్డ్స్ ఏంటి? ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అని. సో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ రీసెర్చర్ అంటే ఇప్పుడు మీ మాటలను బట్టి మాకు అర్థమైపోతుంది. సో ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి? ఒక క్లారిటీ ఇవ్వగలరా సార్? మనం ఈ ఎపిసోడ్లో మీ డౌట్ అనేది మనం క్లారిఫై చేస్తాం. అంటే బేసికలీ ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ అంటే మనం సంజీవిని న్యూమరాలజీలో ఇన్ డీటెయిల్గా న్యూమరాలజీ గురించి ఇన్ డెప్త్గా చెప్పడం జరుగుతుంది. అవును. కానీ ఇండిపెండెంట్ రీసెర్చర్ అంటే ఆల్రెడీ నేను వేరే థెరపీస్లో కూడా మనం స్టడీ చేశాం కాబట్టి దాంట్లో ఇన్ డీటెయిల్గా అందరికీ ఏం చెప్పాలంటే దాంట్లో మనం స్టడీ చేసి రీసెర్చ్ చేసి రిఫైన్ చేసి మ్యాక్సిమం ఎంత ఈజీగా రిజల్ట్స్ రావాలనే ఉద్దేశంతో మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఇండిపెండెంట్ రీసెర్చర్ అంటే మనం ఈ అన్ని రీసెర్చ్కి అయ్యే ఇన్వెస్ట్మెంట్ అనేది నా ద్వారానే అయింది కాబట్టి ఆ రెగ్యులర్గా ఆ వర్డ్ అనేది నేను యూజ్ చేస్తాను, ఇండిపెండెంట్ రీసెర్చర్. ఓకే, ఇక్కడ స్పిరిచువల్ సైంటిస్ట్ అంటే ఏంటి అంటే మన వేదాలే కానివ్వండి, మన ఇండియా ఎస్పెషలీ మన దేశంలో మనకి ఇప్పుడు ఎంతోమంది మహనీయులు ఉండే, అంటే యోగులే కానివ్వండి, సాధు, సంత్, ముని, మల ఋషి, మహర్షి, వేదర్షి, జ్ఞాని, అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ జ్ఞానాన్ని మన దేశం కోసము వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ లైఫ్లే సాక్రిఫైస్ చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఈ ఒక జ్ఞానాన్ని మనకి మన సనాతన ధర్మం ద్వారా మనకి మంత్రాలుగా, స్తోత్రాలుగా, యంత్రాలు, తంత్రాలుగా ఇచ్చారు. అంటే దీంట్లో మనకి ఇప్పుడు మన నార్మల్ భాషలో ఏంటంటే ఇప్పుడు నేను మీతో ఏదైతే మాట్లాడుతున్నానో మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఇచ్చిన మంత్రాలే కానివ్వండి, ఎన్ని టెక్నిక్స్ ఎంత పవర్ఫుల్ అంటే దాన్ని ఒక సీక్రెట్ డీకోడ్ లాగా చేసి పెట్టారు, అంటే కోడింగ్ లాగా పెట్టారు. ఇప్పుడు అది కూడా మనం చూసి ఈ మంత్రాలు మనకు సంబంధించిన ఇష్యూస్లో ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఒక చిన్న సమస్య నుంచి ఒక పెద్ద సమస్యను కూడా ఎలా రెక్టిఫై చేయాలి ఒకే ఒక పద్ధతితో. అంటే ఎలా అంటే ఈ ఒక మన ఎపిసోడ్సే కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు లాజికల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ డీటెయిల్గా మనం ఓటీఏలో చెప్తాం. కానీ ఇప్పుడు స్పిరిచువల్గా కావాలంటే మన నెక్స్ట్ మ్యాజిక్ అనేది స్పిరిచువలిజంలో ఎలా ఉంది అది తెలుసుకోవాలంటే మనం ఇవన్నీ యూజ్ చేసేది సంజీవిని న్యూమరాలజీలో. అంటే ఇక్కడ ఎలా అంటే ఈ మంత్రాలు ఇప్పటి వరకు మన ఛానల్లో నేను ఎప్పుడో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పటి వరకు నేను మంత్రాల గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక చిన్న గ్లిమ్స్ లాగా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు మంత్రాస్లో మనకి ఒక్కొక్కల డేట్ ఆఫ్ బర్త్కి కొన్ని మంత్రాలు మనకు క్విక్గా రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని మంత్రాలు అనేది యూనివర్సల్ ఉంటుంది, అంటే ఎవరైనా చాంట్ చేయవచ్చు. అంటే కొంతమందికి ఒక స్పెసిఫిక్ రీజన్కి కొన్ని మంత్రాలని కొంచెం అడ్వాన్స్ టెక్నిక్గా చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 1 సిరీస్లో వస్తుందో, 1 సిరీస్ అంటే 1 కానివ్వండి, లేదా 19 కానివ్వండి, లేదా 10లో పుట్టినా, లేదా 28లో పుట్టినా, లేదా మొత్తం కలిపితే వాళ్ళకి డెస్టినీ నెంబర్ 1 సిరీస్ వస్తే వీళ్ళ సన్ ద్వారా రూల్ అవుతారు. అంటే సన్ అంటే సూర్యుని ఆధిపత్యం అనేది ఉంటుంది. వీళ్ళు అన్ని దేవతలకు చేసే కంటే సూర్యునికి చేస్తే వీళ్ళకి జల్దీ రిజల్ట్స్ కావడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు సూర్యునికి ఏం చేయాలి అంటే ఆరోగ్యం అనేది ఇవ్వచ్చు, లేదా ఒక స్తోత్రం అనేది ఉంది, పవర్ఫుల్ స్తోత్రం, అది ఏంటంటే ఆదిత్య హృదయం. ఓకే, ఆదిత్య హృదయం అనేది చదవచ్చు. అంటే వేరే వాళ్ళు కూడా చదవచ్చా అంటే అందరూ చదవచ్చు, కానీ ఇది వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఇది ఒక యూనిక్ టెక్నిక్ లాగా. ఇప్పుడు ఒక యూనివర్సల్ అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఒక సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన బ్యాటింగ్ పోయేటప్పుడు గ్రౌండ్ లోపల పోయేటప్పుడు ఫస్ట్ ఆయన సూర్యుని చూస్తాడు. అంటే అలా చూడడం వల్ల కూడా ఒక నార్మల్గా మనకి సూర్యునిది బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరు దేవుడు ఉన్నారా లేకపోయినా కూడా, ఉన్నా లేకున్నా మనకు ప్రత్యక్ష దైవం అనేది సూర్యుడు. ఇలా కూడా మనం ప్రే చేస్తాం. ఇప్పుడు ఇంకా మీకు ఒక సింపుల్గా ఏదైనా ఒక అక్షరం కావాలంటే ఓం సూర్యాయ నమః, అంటే ఇది కూడా సూర్యునికే చెందింది. ఇప్పుడు సూర్యునికి ఇంకా కొంచెం మనకు ఫేవర్ చేయాలంటే సూర్యునికి కొన్ని నామాలు ఉన్నాయి. అదేంటంటే మిత్ర రవి సూర్యభాను కగా
పుష హిరణ్యగర్భ మార్చి సౌతర్క ఆదిత్యాయ నమ ఛాయా సంధ్యా సమేత సూర్యనారాయణ స్వామి పరబ్రహ్మణేభ్యో నమ. అంటే ఈ మంత్రం చేస్తే ఇంకా ఒక అడ్వాన్స్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఒక సూర్యునికే నేను మల్టిపుల్ వర్జన్స్ అనేవి చెప్తున్నాను. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే నాకు నవగ్రహ దోషం ఉంది, లేదా నాకు ఏదో గ్రహాల దోషం ఉంది, నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే లేదంటే ఇంకా సూర్యునికి సంబంధించింది ఇంకొక మంత్రం అనేది ఉంటుంది. ఓం గృణే సూర్యాయ నమః. అంటే మీరు ఇక్కడ ఇచ్చిన నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్కి గమనిస్తే ఒకే ఒక సూర్య భగవానుడికి నేను ఒక సింపుల్ మెథడ్, కొంచెం అడ్వాన్స్ మెథడ్, అన్ని రిజల్ట్ ఓరియంటెడ్ మెథడ్, ఇంకొకటి ఏంటి అంటే ఇంకోటి మీకు గ్రహాలకి దోష పరిహారం మంత్ర, అంటే ఇన్ని మంత్రాలు నేను సూర్యునికే చెప్పాను. ఇలాంటిది నేను ఎన్నో రీసెర్చ్ అనేది చేశాను. అంటే దీంట్లో స్పిరిచువలిజంలో మనకి ఇంకా ఎన్నో మిరాకిల్ మంత్రాస్ ఉన్నాయి, స్తోత్రాలు ఉంది. ఇది కూడా మన వాళ్ళందరికీ తెలవాలని ఒక ఉద్దేశంతో నేను ఈ వర్డ్ అనేది యూజ్ చేశాను, స్పిరిచువల్ సైంటిస్ట్. అంటే రీసెర్చ్లో ఏంటంటే లాజికల్గా ఉన్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీకి నేను ఇండిపెండెంట్ రీసెర్చర్, ఈ మంత్రాస్ గురించి మనం స్పిరిచువల్ సైంటిస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇండిపెండెంట్ రీసెర్చర్ అండ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ఈ రెండుకి మీనింగ్ అనేది మీరు ఇప్పుడు నాకు ఎంత క్లియర్గా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.